చాలా రోజులు అయిపోయింది మీతో ఇలా మాట్లాడి. యాక్చువల్‌గా ఈ ఇయర్ వినాయక చవితి చాలా గ్రాండ్‌గా చేద్దాం అనుకున్నాం. అన్‌ఫార్చునేట్‌లీ ఏం చేయలేకపోయామనమాట. యాక్చువల్‌గా ఈ టైం 10 అయిపోయింది. మా పక్కన ఉన్న గాజువాకలో 1,00,000 శారీస్‌తో ఎంతో గ్రాండ్‌గా గణపతిని కూర్చోబెట్టారంట. సో వాటిని చూడాలనిపించి రెడీ అయి వెళ్తున్నాం. త్వరగా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్‌గా మా అవ్వ ఏమో 9:30కి నిద్రపోతది. కాకపోతే 1 ఇయర్‌కి ఒకసారి కదా. సో ఈ గణేష్ విగ్రహాన్ని చూద్దాం అనేసి మా అవ్వ కూడా మాతో వచ్చేసింది. ఎలాగో కార్ లోనే కదా ఫుల్ క్రౌడ్ ఉంటది. బయట నుంచే చూసి వచ్చేద్దామని సరిగా కూడా రెడీ కాలేదు. బట్ మా ప్లాన్ అంతా రివర్స్ కొట్టేసింది అనమాట. విగ్రహ మండపం లోపల ఉంది అంట. సో మేము గణపతి చూడడానికి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని ఈ గణపతి వచ్చేసరికి మన గాజువాక సిఎంఆర్ ఆపోజిట్ లోనే ఉంది. సో ఫాస్ట్ గా కార్ పార్క్ చేసుకొని దర్శనం కోసం లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన వెంటనే గణపతిని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. క్రౌడ్ అయితే మేము అనుకున్నంత ఎక్కువైతే లేరండి. బట్ 1,00,000 శారీస్ తో ఈ డిజైన్ తో ఇలా రెడీ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. యాక్చువల్ గా ఇక్కడ కొంతమంది దర్శనం కోసం మనీ కూడా కలెక్ట్ చేస్తున్నారంట. సో అతను అందుకే గొడవ చేస్తున్నాడు. మా దగ్గర అయితే ఎటువంటి మనీ కూడా తీసుకోలేదు. ఇక మేము తిరిగి ఇంటికి స్టార్ట్ అయిపోయాం.